యాక్సిస్‌తో రూ. 4.60 ఒప్పందం చేసుకుని 11,000 కోట్ల రూపాయల స్కామ్‌కు చంద్రబాబు తెరతీశారని చాలా ఉన్నటువంటి ఆధారాలతో సహా క్లియర్‌గా జగన్మోహన్ రెడ్డి గారు వివరించారు. అదే సమయంలో ఈనాడు దినపత్రిక జగన్మోహన్ రెడ్డి గారికి ఫోటో వేస్తూ రాసినటువంటి వార్తపైన కూడా ఆయన స్పందించారు. మనం చూసాం. దీనిపైన ఒక్కసారి వెంకటరెడ్డి గారి రియాక్షన్ తీసుకుందాం. వెంకటరెడ్డి గారు. అంటే వాళ్ళు ఇప్పుడు ఆ 2 దినపత్రికలు ఈ రోజు నుంచి కాదు, దాదాపుగా 2002 సంవత్సరంలో అనుకుంటే ఆంధ్రజ్యోతిని టేకప్ చేశారు. 2003 నుంచి రాజశేఖర రెడ్డి గారి మీద విషయం చెప్పడం స్టార్ట్ చేశారు. 2005లోనే జగన్మోహన్ రెడ్డి గారి మీద విషయం చెప్పడం స్టార్ట్ చేశారు. పరిటాల రవి చనిపోతే జగన్మోహన్ రెడ్డి గారికి అంటగట్టి రాశారు. సో దాని తర్వాత అప్పటి నుంచి ప్రతిరోజు ఏదో ఒక వార్త ఉంటుంది. వాళ్ళకి ఒక 3 వార్తలు కామన్గా ఉంటాయి. ఒకటి చంద్రబాబు నాయుడు గారు ఇంద్రుడు సూర్యుడు ప్రపంచ మేధావి, అసలు ఆయన ప్రపంచ అధ్యక్షుడిగా ఎన్నుకోబోతున్నారని ఒకటి ఉంటుంది కామన్. 2 ఇప్పుడు అమరావతి కొత్తగా వచ్చింది కాబట్టి అమరావతి అదర్హో ఒకటి. 3 జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లుతో అసలు వార్త రాయిందే వాళ్ళ పేపర్ నడవదు. వాళ్ళ పేపరు వాళ్ళు క్లియర్గా ఏంటంటే ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఫ్రంట్ పేజీలోనో సెకండ్ పేజీలోనో ఆడో చోట బురద జల్లుతో ఒక వార్త రాయాలి. అందుకనే రష్యా యుక్రెయిన్ యుద్ధం కూడా జగన్మోహన్ రెడ్డి గారి కారణం. ప్రపంచం అంతా కరోనా వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారి కారణం. వాళ్ళ ఫిలిం సిటీలో ఏమైనా ప్రాబ్లం వచ్చినా, వాళ్ళ ఇంట్లో ఏమైనా ప్రాబ్లం వచ్చినా, వాళ్ళ ఆఫీస్లో ఏమైనా ప్రాబ్లం వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారి కారణం. ఇది రాయిందే వాళ్ళకి నిద్రపట్టు. ఏముంది అంతే. ఎక్కడ బోడిగుండికి మోకాలకి సెకీకి సంబంధించిన సీఎండి ఆ ఛార్జ్ తీసుకుంది 2023 జూన్లో. ఇప్పుడు రేపు 2025 జూన్ అంటే నెక్స్ట్ మంత్ అతను ఛార్జ్ అయిపోతుంది. ఓన్లీ 2 ఇయర్స్ పీరియడ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సెకీతో ఒప్పందం ఉంచుకుంది 2021. ఆయనకి సంబంధం లేదు. కానీ ఈయన వల్ల ఆయన్ని తొలగించారని చెప్పి ఎట్లా రాశారు? అందుకని ఎట్టైనా వాళ్ళు రాయగలుగుతారు. వీళ్ళే రాశారు ఏమని, ₹2.50 ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు ₹1.99 వస్తుంది కదా, వస్తుంటే ₹2.50 ఎట్ట కొనుగోలు చేశారని ప్రతిరోజు బ్యానర్ ఐటమ్స్. అసలు ఎట్లా అంటే పెద్ద చూడండి ఎన్ని ఐటమ్స్ అంటే ఎన్ని ఐటమ్స్ విపరీతంగా రోజు. ఏంది అదాని లంచం ఇవ్వడానికి జగన్ కలిశాడు, రాష్ట్రానికి తీవ్ర నష్టం, రాజస్థాన్కి లాభం, అంతర్జాతీయ స్థాయికి అవినీతి, 1,00,000 కోట్లు ఒప్పందం అదానీతోనే, అడ్డగోలు సమర్థన, జగన్ అదానీలు జుగల్బందీ, ₹1.99 జరుగుతుంది, ₹2.49 ఎందుకు కొనుగోలు చేశారని అడిగారు కదా. మరి ₹1.99 దొరుకుతున్నప్పుడు ₹4.60 పెట్టి కొనుగోలు చేసిన అతను మరి స్కామ్కు పాల్పడినట్టే కదా. మరి దాంట్లో మీకు కూడా వాటా ఉందా? అందుకని మీరు పత్రికలో రాయలేదా? మరి ₹4.60 ఏ విధంగా సమర్థిస్తారు రాశారు? దొంగల ముఠాలో వీళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టారు కొంతమంది. రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి సెకీతో సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేయాలి. ఎవరు? విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వర్లు, విశ్రాంత ఐఏఎస్ అధికారి పివి రమేష్, సెంట్రల్ ఫర్ లిబర్టీ వ్యవస్థాపకుడు నల్లమోహన్ చక్రవర్తి, వీళ్ళందరూ రాసి 1,750 కోట్లు లంచం వచ్చేసిందంట. 175 నియోజకవర్గాలు సెట్ అయినాయి కదా, ఇంటూ 10 కోట్లు వేసి వీళ్ళే పంచారు మధ్యలో మీడియేటర్లుగా వెళ్ళి. జగన్మోహన్ రెడ్డి గారి పైన కత్తితో దాడి చేసినప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నారే ఆ ఏబి వెంకటేశ్వర. అవును, ఈయనకి అమ్మట్లే 40 నిమిషాల్లో లెటర్ అన్ని రెడీ చేసింది కూడా ఈయన. లెటర్ అన్ని రెడీ చేసి 40 నిమిషాల్లో డీజీపీ గారికి పిలిపించేసి 40 నిమిషాల్లో ఆర్పి ఠాకూర్ అనుకున్నా అప్పుడు డీజీపీ, ఆయన చేసేసి ఆయన అభిమానే ఫ్లెక్స్ గబక్క రెడీ చేసేయండి ఇది అని చెప్పి మాట్లాడిచ్చిందంటూ ప్రముఖుడు ఈయన మామూలుగా అయితే ఐపీఎస్ గా ఉండి మీడియేటర్ గా పనిచేశాడు. తెలుగుదేశానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైనా వస్తానంటే వాళ్ళకి, లేదంటే వాళ్ళని బెదిరించి. 23 మంది ఎమ్మెల్యేలకు ఆయనకి సంబంధం లేదు. 23 మంది ఎమ్మెల్యే వీళ్ళకి సంబంధం లేదా? లేదట చెప్పారు ఆయన. ఒక ఛానల్లో కాదు సార్, ఒక ఛానల్లో వాళ్ళే చెప్పారు, ఎమ్మెల్యేలే డైరెక్ట్ గా చెప్పారు మాకు ఏబి వెంకటేశ్వరరావే మమ్మల్ని ఈ విధంగా మీడియేటర్ చేసి పంపించాడని చెప్పి. సో వీళ్ళ ఒప్పందాలు మరి ఇప్పుడు రాయాలి కదా. ఇప్పుడు వీళ్ళు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టారు, తప్పు లేదు. మరి ₹2.50 రద్దు చేయాలన్నప్పుడు ₹4.60 రద్దు చేయమని ఎందుకు అడగట్లా? సో వీళ్ళంతా దొంగల ముఠాలో వీళ్ళు కూడా భాగస్వామే. సో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దొంగల ముఠాలో ఎవరైతే వీళ్ళు రిటైర్డ్ అయినటువంటి ముసుగేసుకుని ఉండి తెలుగుదేశం కోసం పనిచేస్తున్నారు, వీళ్ళు కూడా దాంట్లో భాగస్వాములు. వార్తాపత్రికలా లేకపోతే వాటికి పట్టిన పేడ అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రదీప్ గారు, ఏంటి అసలు ఇంత దారుణమైన వార్తలు? సెకీ ఒప్పందం కానీ లేకపోతే యాక్సిస్ తో చంద్రబాబు చేసుకున్న ఒప్పందం కానీ వీళ్ళ కంటికి కనిపించదా వాస్తవాలు? ఇప్పుడు వాళ్ళు ఇద్దరు సోదరులు అక్కడ పాషా గారు అలాగే వెంకటరెడ్డి గారు మాట్లాడారండి. ₹4.60 ఒప్పందం చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ₹2.49 చేసుకుంటే అది తప్పన్నారు. సో అక్కడ సీఎండి ఏదో కారణం వల్ల అతన్ని తొలగిస్తే కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించాలని చూశారు. అండ్ ఆల్సో మీరు ఒక మాట అన్నారండి, దానికి కొనసాగింపుగా నేను ఒక చిన్న విషయం చెప్పదలుచుకున్నాను. మీరు అన్నారు ఆంధ్రజ్యోతి, ఇప్పుడు కొందరు చంద్రజ్యోతి అన్నారు, బయట పబ్లిక్ లో బూత్ జ్యోతి అని కూడా అంటారండి.
ఆ వ్యక్తి ఒక ఏదో thumbnail పెట్టారని మీరు అన్నారు, బెదిరిస్తున్నావా జగన్ అని. కానీ అక్కడ బెదిరిస్తున్నావా జగన్ కాదండి, ఈనాడు వాళ్ళ గురించే మాట్లాడి మా గురించి మాట్లాడరా, గమనిస్తున్నారా జగన్ అనేది వాళ్ళ ఉద్దేశం అండి. అంటే వీళ్ళు మీరు అన్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఏమన్నారు, టాయిలెట్ పేపర్ కి ఎక్కువ టిష్యూ పేపర్ తక్కువ అంటే మమ్మల్ని కూడా గుర్తించండి అని, గుర్తిస్తున్నారా జగన్ అని చెప్పి వేడుకుంటారని. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి, ఒకటే నిమిషము. వెలగపూడిలో కూలిన విద్యుత్ హై వోల్టేజ్ టవర్ ఎప్పుడు ఇది ఆంధ్రజ్యోతిలో వచ్చింది మే 5, 2025. అంటే మోదీ గారు వర్చువల్ గా ఓపెన్ చేసిన 2వ రోజు ఎప్పుడు జరిగిందండి. ప్రధాని సభా వేదికకు కూతవేటు దూరంలో ఘటన, అంతవరకు బాగుందండి. దాని ఫోటో కూడా వేశారు. కానీ కింద నెక్స్ట్ లైన్ ఏంటంటే, వైసీపీ హయాంలో బోల్టులు కాజేసిన దుండగులు. అంటే వైసీపీ హయాంలో సంవత్సరం క్రితం బోల్టులు కాజేస్తే దుండగులు, తర్వాత పెద్ద భీకరమైన వర్షాలు వచ్చాయి, తుఫాన్లు వచ్చాయి, అన్ని వచ్చాయి. కానీ ఆ పోల్ అలా ఊగకుండా ఇప్పుడు మాత్రమే అది ఊగి, అది ఎప్పుడు ప్రధాని సభ పెట్టేప్పుడు జరిగిందంటే దానికి కూడా కారణం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. పోల్ కింద 11 నెలలు ప్రభుత్వం పోలో ఆడుకుంటూ కూర్చుందా? ఇంకా అంటే చూడండి, వాళ్ళ పేపర్లకున్న ఎథిక్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఈ విషయాల్లోనే తేటతెల్లం అవుతుందండి. ఎంత దారుణాతి దారుణంగా అసలు సిఎండి అనేవాడు ఒప్పందం చేసినప్పుడు లేని సిఎండికి ఆ ఒప్పందానికి ముడి వేసి దానికి కూడా కారణం అంటారండి. ఇందాక సోదరుడు పాషా గారు చెప్పినట్లండి, అసలు అదానీ గారంట జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వచ్చి సెకీతో ఒప్పందం చేసుకోమన్నారంట. సెకీ అన్నది ఒక గవర్నమెంట్ సంస్థ, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి, ఇద్దరు గవర్నమెంట్ కి సంబంధించిన వాళ్ళు ఒప్పందం చేసుకుంటే అదానీ గారు బ్యాక్ సైడ్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి ఫోర్స్ చేశారంట, ఏవో ముడుపులు ఇచ్చారంట, ఒప్పందం చేసుకోమన్నారంట, సెకీకు కూడా చెప్పారంట. కానీ ఇక్కడ మళ్ళా గొప్పతనం ఏంటంటే, అదాని చాలా మంచోడు చంద్రబాబుకి. ఎందుకంటే అదానిని ఏదైనా ఒక మాట మాట్లాడితే నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి ఎటువంటి రియాక్షన్ వస్తుందో చంద్రబాబు గారికి తెలుసు. కానీ అదాని మంచోడు, జగన్మోహన్ రెడ్డి గారు చెడ్డోడు వీళ్ళ దృష్టిలో. అంటే ఇంకా ఎంత దారుణమైన నాటకాలు వీళ్ళు ఆడుతున్నారన్న దానికి చక్కటి ఉదాహరణ అండి. ఇప్పుడు మీరు మాట్లాడేది చెప్పేది కూడా అసలు జగన్మోహన్ రెడ్డి గారు చాలా చక్కగా చెప్పారండి. 25 సంవత్సరాలకు గాను 11,000 కోట్ల స్కామ్, యాక్సిస్ తో ఒప్పందం 11,000 కోట్ల స్కామ్. అసలు కనీవిని ఎరగని స్కామ్ అండి అది. కానీ ఎక్కడ కూడా ఎక్కడా కనిపించదు, ఏ పేపరు రాయదు, వీళ్ళు మాత్రం. ప్రదీప్ అన్న ఒకటి గుర్తు చేశారు కాబట్టి ఈ రోజు కూడా రాశారు. ఈ రోజు నిధి భవన్ లో మంటలు, అంటే నిన్న ఆర్థిక శాఖ కార్యాలయంలో నిన్న అగ్ని ప్రమాదం జరిగింది మంగళగిరిలో. దాదాపు 300 మంది పనిచేస్తున్నారు. నిన్న 2వ అంతస్తులో అగ్ని ప్రమాదం జరిగింది. వాళ్ళు హెడ్డింగ్ పెట్టి మదనపల్లిని తలపిస్తున్న ప్రమాదం అని క్వశ్చన్ మార్క్ పెట్టి, అగ్ని ప్రమాదం జరిగిన తీరుపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. యాదృచ్ఛికమా లేక ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఈ ఘటనకు పాల్పడ్డారా అనే సందేహాలు కలుగుతున్నాయి. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రమాదాన్ని తలపించాలి ఈ ఘటన ఉంది. గత వైసీపీ ప్రభుత్వంలో ఆర్థిక శాఖలో అనేక అవకతవకలు జరిగిన ఆరోపణలు ఉన్నాయి. త్వరలో వాటికి సంబంధించిన ఆడిట్ జరగనుంది. అవి బయటపడకుండా ఉండేందుకు ఈ అగ్ని ప్రమాదాన్ని సృష్టించారనే అనుమానాలు పలువురు వ్యక్తం చేస్తున్నారంట. ఎవరు? ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, ఈనాడు కిరణం, వీళ్ళిద్దరు పలువురు వ్యక్తం చేస్తారంటే ఈ పేపర్లో. అందుకని కడుపుకి అన్నం తినేవాడు ఎవడన్నా ఇట్లాంటి వార్తలు రాస్తారు. ఏ ఊర్లో ఏం జరిగినా అక్కడ మన సింహాచలంలో గోడ జగన్మోహన్ రెడ్డి గారు కోల్చలా, అది రాసేవాళ్ళు కాబట్టి అది ఎందుకు రాయలేదని అర్థం కాల. ఆయన గోడను వెళ్ళి గట్టిగట్ట తన్నాడు, బెంగళూరు నుంచి రాత్రిపూట వచ్చి గట్టిగట్ట గోడను తన్నాడు అని కూడా రాస్తారు. లేదా ఆర్థిక శాఖలో అవకతవకలు 11 నెలలు అయింది మీరు ప్రభుత్వం వచ్చి, ఏ గుడ్డిగాడికి పళ్ళు తోమారండి? ఆర్థిక శాఖలో అవకతవకలు ఇప్పుడు జరుగుతున్నాయి. మీరు 1,50,000 కోట్లు అప్పులు చేసి ఎవరికి ఏం చేశారో తెలియదు. ఇప్పుడు కదా అవకతవకలు జరుగుతున్నాయి. మదనపల్లిలో 50 కోట్లు పరువు నష్టం దావా వేశారు ఆల్రెడీ. ఎవరు పెద్దిరెడ్డి గారి మీద ఇలానే తప్పుడు వార్తలు రాస్తే 50 కోట్లు పరువు నష్టం దావా వేస్తే ఇంకా సిగ్గు రావట్లా.